జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా కాశ్మీర్ లో జరిగినటువంటి నరమేధం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇంతకు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఏందనేది ఈ న్యూస్ లో చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో తీవ్రవాదులు మరోసారి మానవహోమం సృష్టించిన సంగతి మీకు కూడా తెలిసిందే పహల్గామ్ ఇది అనంతనాగ్ జిల్లాలోని ఒక ప్రాంతం దీనిని మినీ స్విట్జర్లాండ్ అని చెప్పి కూడా పిలుస్తారు దీంతో సహజంగానే ఈ టూరిస్టులంతా కూడా ఈ పహల్గామ్ ప్రాంతానికి పోతా ఉంటారన్నమాట ఈ టూరిస్టులు వస్తూ ఉండడంతో ఈ పహల్గామ్ ప్రాంతం అంతా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందుతా వచ్చింది అదే ఇప్పుడు పాకిస్తాన్కి అయితే నచ్చల పైగా ఏంటంటే మనం గతంలో కూడా చాలా సార్లు చెప్పుకున్నాం ఇప్పుడు ఈ పాకిస్తాన్ లో అంతర్గత యుద్ధాలు అయితే జరుగుతున్నాయి ఈ బెలూచిస్తాన్ రెబల్స్ అదేవిధంగా తెహ్రీకే తాలిబాన్లు వీళ్ళంతా కూడా చాలా గ్రూపులన్నీ కలిసి అంతా ఒకటైపోయి ఈ పాకిస్తాన్ ఆర్మీ మీద దాడులు చేస్తున్నారు ఈ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అసలు ఆర్మీ క్యాంపులోంచి బయటికి రావాలంటేనే ఉచ్చబోసుకుంటారంటే పైగా ఏంటంటే కొంతమంది భయపడిపోయి తమ ఉద్యోగాలకే రాజీనామాలు చేసేస్తున్నారు అంత దారుణంగా ఉన్నది ఇప్పుడు నేను చెప్పా ఇంతకుముందు కూడా ఒకసారి ఈ ఆసిమ్ మునీర్ అనేవాడు ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వాడికి చాలా పెద్ద చెడ్డ పేరు వచ్చింది దానివల్ల ఏంటంటే దీన్నంతా కూడా డైవర్ట్ చేసేదానికి ఈ ఉగ్రవాదులు మన దేశంలోకి పంపించి మన దేశంలో పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులు జరిపి ఆ దేశంలో అంటే ఈ పాకిస్తాన్లో ఈ అటెన్షన్ డైవర్ట్ చేసేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాడని చెప్పేసి గతంలో కూడా నేను చెప్పిన ఈ క్రమంలో ఏంటంటే కొంతమంది తీవ్రవాదులను పాకిస్తాన్ ఆర్మీ దగ్గరుండి ఇటువైపు మన దేశంలోకి పంపించే ప్రయత్నాలన్నీ కూడా చేస్తా ఉంది ఈ క్రమంలోనే ఈ మధ్య ఒక 2-3 ఎన్కౌంటర్లు కూడా జరిగినాయి కానీ ఎలా వచ్చినారో తెలియదు కానీ ఈ పాకిస్తాన్ నుంచి కొంతమంది తీవ్రవాదులు అయితే మన దేశంలోకి చొరబడినటువంటి వీళ్లకు ఇక్కడ ఏది మన దేశంలో తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు మన దేశంలో ఉంటూ సకల సదుపాయాలు పొందుతా కూడా మన దేశానికి ద్రోహం చేసి పాకిస్తాన్కు వంతవాడేటటువంటి సంకర్జాతి ముండాకొడుకులంతా కూడా వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళతో కొంతమంది జత కలిసి మన దేశంలో నివసించేటటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల మీద ఏమే మతం ఆధారంగా టార్గెట్ చేసి మరి మన వాళ్ళని కాల్చి చంపేశారు ఎంత దారుణమో చూడండి అది కూడా ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి ఎందుకంటే ఆర్మీ డ్రెస్సుల్లో వస్తే ఎవరికి డౌట్ రాదు కదా కాబట్టి ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి బాగా అందరితో కూడా మాట్లాడి సరే నీ ఐడెంటి కార్డు ఇవ్వు నీ ఐడెంటి కార్డు అని చెప్పేసి అందరినీ అడిగి ఈ ముస్లింలందరినీ కూడా పక్కన నిలబెట్టి మన హిందువులను పక్కన నిలబెట్టి ఆ విధంగా దారుణంగా చంపేశారు ఇంతకుముందు కూడా ఒక న్యూస్లో చెప్పా కదా నేను ఇదంతా కూడా సరే ఇక విషయానికి వస్తే ఈ ఉగ్రదాడిలో మన హిందువులు 30 మంది వరకు చనిపోయినారు సరే ఈ దాడి జరిగిన సమయంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నాడు ఇక పహల్గామ్లో ఈ తీవ్రవాద ఘటన జరిగిన వెంటనే మోడీ గారు 2 రోజుల తన సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని భారత్కి అయితే చేరుకున్నారు మోడీ గారు భారతదేశానికి వచ్చి రాగానే ఈ పహల్గామ్ ఘటన పైన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు ఘటనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో కేంద్ర మంత్రి అయినటువంటి జయశంకర్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు అదేవిధంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈ భేటీలో పాల్గొన్నారు ఈ సమావేశంలోనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్కు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకున్నట్టు తెలుస్తుంది ఈసారి మన భారతదేశం ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ మీద అయితే దాడి చేస్తుంది దాంట్లో మాత్రం డౌటే లే అది సర్జికల్ స్ట్రైక్ చేస్తుందా లేకపోతే ఎయిర్ స్ట్రైక్ చేస్తుందా లేకపోతే ఏకంగా ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంతా కూడా స్వాధీనం చేసుకుంటారా లేకపోతే ఎంటైర్ పాకిస్తాన్ ఉన్నటువంటి తీవ్రవాదం మీదనే దాడి చేస్తారనేది తెలియదు ఎందుకంటే ఈ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దారుణాన్ని ఖండించి భారతదేశానికి అండగా నిలబడతాయి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది మంచి అవకాశం ఏమే ఇది రోజు వాళ్ళు గెలుతా ఉంటే గిచ్చుతా ఉంటే మనం ఎన్ని రోజులని పడాలి ఈ బాధ ఆఖరికి చిన్న దేశం స్వామి 99 లక్షల మంది ఉండేటటువంటి ఇజ్రాయెల్ దేశమే కొట్టే పాలస్తీనాలో గాజా ఈ రోజు రూపురేఖలే మారిపోయినాయి ధ్వంసం చేసి పారదొబ్బినారంటే ఈ పాకిస్తాన్ ఎంత బొచ్చులేది కొట్టే అసలు ప్రపంచ పటంలో అసలు పాకిస్తాన్ అనేది ఉండకూడదు ఎవడైనా సరే అది పాకిస్తాన్ ఓడినా లేకపోతే బంగ్లాదేశ్ ఓడినా చైనా ఓడినా ఓడినాయనైనా ఓడమ్మైనా ఎవడైనా సరే భారత వైపు కన్నెత్తి చూడాలా అంటే ఏం లే ఆటోమేటిక్ గా గులాబ్ జామున్ కిందికి దిగజారి రావాలా అంటే ఊరికే కూడా కాదు ఏంది ఇదంతా కూడా ఎన్ని రోజులు పడాలా ఈ బాధలన్నీ కూడా ఈ విధంగా ఎంతమంది అమాయకులు చనిపోవాలా ఎంతమంది మన సైనికులను మనం పోగొట్టుకోవాలా రోజు ఏది ఇదంతా కూడా వద్దు దయచేసి వద్దు నేను మోడీ గారిని ఒకటే అడుగుతున్నా ఈ వీడియో ద్వారా అయ్యా ఈ బాధలు రోజు పడలేము ఆ దరిద్రాన్ని మీరు యుద్ధం చేస్తారా లేకపోతే అణుబాంబులు వేస్తారా మీరు ఏం చేస్తారో మాకు తెలియదు దీనికైతే మాత్రం ప్రతీకారం
గట్టిగా కావాలా, ఒక తలకాయకి 1000 తలకాయల సమాధానంగా కావాలా. 1-2 అయితే మాకు అవసరం లే, ఏమే 1-2 మాకు అవసరమే లేదు. వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళని కాల్ చేసినా, వాళ్ళు చంపేసినా, అయిపోయింది అంటే మళ్ళీ ఇంకొంతమంది వస్తారు. కాదు, ఈ సమస్యకు కంప్లీట్ గా పరిష్కారం అనేది కావాలా. అది ఏ రూపంలో చేస్తారా అని చెప్పేసి మేమందరం కూడా ఆశగా ఆతృతగా ఎదురు చూస్తాం. ఎందుకంటే ఇక పైన మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళను, హిందువులు కావచ్చు, సైనికులు కావచ్చు, పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము, బాధపడడానికి సిద్ధంగా లేము. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సరే, కాల్పులు జరిగినాయి, కొంతమంది భర్తలను బిడ్డలను పోగొట్టుకున్నారు. కొంతమంది ఏంటంటే తప్పించుకునే క్రమంలో అనిచి పారిపోయారనమాట. ఇది అటాక్ అంతా జరిగిన తర్వాత ఈ క్రమంలో ఏంటంటే తప్పించుకున్న వాళ్ళంతా కూడా మన ఆర్మీ కంటపడినారు. కానీ మనోళ్ళు సరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. సరే ఆగండి 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 అని చెప్పేసి దగ్గర తీసుకుంటా ఉంటే, ఎందుకంటే ఇంతకుముందు ఈ తీవ్రవాదులంతా కూడా ఆర్మీ దుస్తుల్లో వచ్చారు కదా, వీళ్ళు కూడా తీవ్రవాదులు ఏమని చెప్పి వాళ్ళు ఎంతగా ఏడుస్తారంటే గుండెలు బయలేటట్టు ఏడుస్తున్నారు. కావాలంటే మమ్మల్ని చంపండి, మా బిడ్డలను చంపొద్దని చెప్పేసి. ఆ వీడియో ఒకసారి చూపిస్తా. ఆ వీడియో చూడండి ఎంత దారుణంగా ఉండదో, కన్నీళ్ళు వస్తాయి చూస్తూ ఉంటే. చూశారు కదా ఎంత దారుణంగా ఉండదా. ఈ బాధలు ఎన్ని రోజులు పడాలి మనము? కాదు, ఎంత వద్దు, దీనికి పొలి స్టాప్ పెడదాం. సరే, ఇకపోతే ఈ ఉద్రిక్తల సమయంలో పాకిస్తాన్ ఆర్మీ భయంతో వణికిపోతుందంట. కాదురా లంబడి కొడకల్లారా, తప్పు చేసినప్పుడులే కొజ్జాల్లాగా పోయి అమాయకుల మీద, ఆయుధాలు లేని వాళ్ళ మీద పోయి దాడులు చేపిస్తే మిమ్మల్ని కొజ్జాలనే కదా అనాలి మిమ్మల్ని. ఇప్పుడు భయంతో వణకడం ఎందుకు? ఎందుకంటే పాకిస్తాన్ తీవ్రవాదులే ఈ పహల్గామ్లో కాల్పులు జరిపినారు. ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా వాళ్ళు దొరికిపోవడమో, ఎన్కౌంటర్ కావడమో ఏదో ఒకటి అయితే జరుగుతుంది. అప్పుడు వాళ్ళు పాకిస్తానీలని చెప్పేసి భారత్ తేలిగా గుర్తుపట్టేస్తుంది. ఒకవేళ ఈ తీవ్రవాదులు దొరికినా దొరకపోయినా భారతదేశం మాత్రం పాకిస్తాన్ పైన ఖచ్చితంగా దాడి అయితే చేస్తుంది, చేసి తీరుతుంది. ఈసారి మాత్రం అంత సులభంగా అయితే వదిలిపెట్టరు. ఎందుకంటే నేను చెప్పినా కదా, రోజు కూడా ఈ గిలుచుకోవడాలు ఇవన్నీ కూడా ఉండవు. ఈ విషయం పాకిస్తాన్కు బాగా తెలుసు. అందుకే పాకిస్తాన్ ఆర్మీ తన ఎయిర్ ఫోర్స్ ను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్ ఆర్మీ హై అలర్ట్ అయితే ప్రకటించింది. అలాగే సరిహద్దుల పొడవున పెట్రోలింగ్ ను తీవ్రతరం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో పెట్రోలింగ్ ను 3 రెట్లు పెంచినారంట. అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో బలగాలను కూడా రెట్టింపు చేశారు. ఇక తమ వద్దనున్నటువంటి ఈ దిక్కుమాలినటువంటి ఈ చైనీస్ ఆయుధాలన్నింటినీ కూడా ఇప్పటికిప్పుడు అన్నింటిని కూడా యాక్టివ్ చేస్తారు. ఏం జరిగినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యేలా తమ ఆర్మీ మొత్తాన్ని కూడా సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఈ భయాందోళన అయితే నెలకొన్నాయి. భారత్ ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా ఎటు నుంచి దాడి చేస్తుందో తెలియక పాకిస్తాన్ ఆర్మీ సతమతం అయిపోతుందంట. ఒకటి మాత్రం నిజం, మళ్ళీ చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, ఈసారి ఖచ్చితంగా పాకిస్తాన్ పైన భారతదేశం కొట్టే దెబ్బ అట్టా ఉండదు. ఏం లేదు, సింహం పంజా ఇసిరినట్టే అట్టుంటుంది ఈసారి దెబ్బ మాత్రం. దండం పెడతా స్వామి, పాకిస్తాన్ అనేది ఉండకూడదు, ఆ మొండాకూడదు అనేవాళ్ళే ఉండకూడదు. అదే విధంగా ఇంతకుముందు వీడియోలో ఒకసారి చెప్పిన, ఎవరైతే ఈ దాడిని సమర్థిస్తా నవ్వుతా ఎకిలో నవ్వుతా ఎవరైతే అంతా పోస్టులు అంతా పెట్టారో వాళ్ళందరినీ కూడా ఫైండ్ అవుట్ చేసి ఎన్ఐఏ వాళ్ళంతా కూడా తీసుకుపోయి ఆ సముద్రంలో దోసిపారదబ్బాల కాళ్ళకు రాళ్ళు కట్టి. అది ఈ దారుణమే నాయన. మిత్రులారా, మనసైతే అసలు సరిగ్గా లేదు చెప్పాలంటే. మనకి ఈ బాధలు ఎప్పుడు తప్పుతాయో అర్థం కావడంలే. అందుకే నేను మీ కాళ్ళు పట్టుకొని అడిగేది ఒకటే, ఇంకనైనా ఈ కులాలు పుస్తక ఇదంతా కూడా పక్కన పెట్టి హిందువులంతా ఒకటిగా అండి. ఈరోజు దాడి ఏమన్నా కులం ఆధారంగా జరిగిందా, భాష ఆధారంగా జరిగిందా, ప్రాంతం ఆధారంగా జరిగిందా? మీరు హిందువులా కాదా అనే మాత్రమే చూసి చంపినారు. మన బతుకులు రేపు అంతేయా స్వామి, అంతేను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, మనకు బానిసలుగా బతకడం పెద్ద కొత్త ఏం కాదు. అంతకుముందు మొఘలాయల పాలనలోనూ బతికినాం, తర్వాత బ్రిటిషర్ల పాలనలోనూ బతికినాం. నిజంగా ఒకవేళ పాసిబుల్ అయితే, నా ఊరికి అట్ట అనిపిస్తుంది, ఇది నా ఫీలింగ్ మాత్రమే, వ్యక్తిగత అభిప్రాయం, మొత్తం ఎమర్జెన్సీ. ఎందుకంటే అప్పుడు ఆమె ఇది పెట్టింది కదా ఇందిరాగాంధీ, ఆ విధంగా ఎమర్జెన్సీ పెట్టి పారదొబ్బి దేశవ్యాప్తంగా అటు పాకిస్తాన్లో పారదొబ్బాలా. పాకిస్తాన్ ప్రేమికులు, చైనా ప్రేమికులు, ఈ బంగ్లాదేశ్ ప్రేమికులు ఎంతమంది అయితే ఈ దేశంలో ఉన్నారో మొత్తం సాఫ్ చేసి పారదొబ్బాలా. ఏం లేదు, స్వచ్ఛ భారత్ అయిపోవాలి ఈ దేశం. ఏముండదు ఇవి కాదులే, కొన్ని రోజులు ఉంటారు ఏడుండేవాళ్ళు ఆడ, ప్రభుత్వాలన్నీ కూడా నిలబడిపోతాయి, మొత్తం అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. మొత్తం కూడా వాళ్ళు సాఫ్ చేసేసి మొత్తం అంతా క్లీన్ ఇండియా అని చెప్పేసి, క్లీన్ ఆంధ్రప్రదేశ్, క్లీన్ తెలంగాణ అని చెప్పేసి మళ్ళీ మనకు అప్పగిస్తారు. ఆ విధంగా జరిగితే ఇంకా బాగుంటుంది. ఎమర్జెన్సీ ప్రకటించాలా. మన ఊరికే మాట్లాడుకుంటాం కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఇట్ట వాళ్ళందరూ కూడా, ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఆయన ఉన్నాడు కదా, ఎవరు ఉత్తర కొరియా ఆయన కిమ్ అని చెప్పేసి, అలాంటి వాళ్ళు ఇట్ట వాళ్ళకి కరెక్ట్. మనం మెత్తగా వైఖరి ప్రదర్శిస్తే మాత్రం చాలా నష్టపోతాం, అది మాత్రం ఖాయం. ఏం జరుగుతుందో నరేంద్ర మోడీ గారి మీద అయితే నాకైతే నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా ఆయన ఏదో ఒకటి చేస్తాడని చెప్పేసి. కానీ ఆ చెప్పే సమాధానం ద్వారా వచ్చే శబ్దం ఏలా ప్రపంచం అంతా వినపడాలని నేను కోరుకునేది, అది విషయం. అయితే మిత్రులారా, ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ప్రేరణను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.